మాట, చిట్ట చివరి మాట. డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి, ఆ రెడ్డి అనే తోక వల్ల వారికి దక్కాల్సినటువంటి మర్యాదలు, ఆ సన్మాన, సత్కారాదులు, రివార్డులు, అవార్డులన్నీ కూడా రాలేదు. ఇప్పుడు పరాశ్రీ స్వామి కూడా సగౌరవంగా, గర్వంగా చెప్పుకుంటున్నా, నేను ఏడబోయినా, నేను ఏడబుట్టినా, నా అస్తిత్వం ఏందని. ఆ గుంపులో పోయింది ఎందుకు, ముసుగులో దొంగలాట ఎందుకు, పాడుగాల. ఎంత దాపెట్టుకున్నా దాగుతుంది. అది మట్టిలో మాణిక్యాన్ని దాయగలుగుతామా? దాయలేం కదా. గర్వంగా ఏ వేదిక మీదకి వెళ్ళి చెప్పినాను, నేను ఈడ పుట్టినారు నాయన, నాది ఇది, నాది ఇదని. అదొక్క చిన్న కారణం వలన ఈరోజు స్వామిలో విద్వత్తు ఉన్నదో లేదో తెలియజెప్పాల్సిన అవసరం మనది కాదు. ప్రకృతి నిర్ణయిస్తుంది, పంచభూతాలు నిర్ణయిస్తాయి. సత్యమే శరీరం తీసుకొని వచ్చి చెప్తుంది ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నదో. ఈ తోకల వలన మహాత్ములను, మహితాత్ములను, గొప్ప విషయాలను ఎప్పుడే కానీ తూలనాడకూడదు. అవి మనమిచ్చినవి కావు, మన వారసులు ఇచ్చారు. వీళ్ళ పూర్వీకులు శరీరం ఇచ్చారు కాబట్టి ఆ మాత్రమైన ఘనతను వాళ్ళు చెప్పలేకపోతే అది తప్పవుతుంది. ఆ విధానాన్ని అనుసరించే వారు అది పెట్టుకున్నారు, రెడ్డి అనే ఒక ప్రతిష్టాత్మకమైన బిరుదుని. దానివలన చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు. సాక్షాత్తు వేదమాతను అంబాత్రయ్య క్షేత్రానికి తీసుకొచ్చి ఇచ్చారు, వారికి నేను జన్మాంత రుణపడి ఉన్నాను. ఆ వీడియోని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు ఫోన్ చేశారు. గాతంతో నేను వేదాలు తీసి మేము లేమా, మేము ఇస్తాం, మాతోన పెద్ద పెద్ద వేదాలు ఉండే, ఇంకా మంచిగా ఉండవని. మళ్ళీ ఇన్ని దినాలు ఏం పని చేసిటివో. వారు తీసుకొచ్చిన తర్వాత నీకు జ్ఞానోదయం కలిగిందా అంటే కేవలం ఏంటంటే ఆ రెడ్డి, దానివల్లనే వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. అవసరం లేదు, అవన్నీ పక్కకెట్టురు. ఇంకా ఆ దినం పోయింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన దినాలు పోయినాయి. ఈ తోకలు పక్కకెట్టాలే. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే బడితే తీసుకోవాలి, ఇక తప్పదు. బడితే తీసుకొని ముందర నిలబడితేనే ధర్మం కాపాడబడుతుంది, లేకపోతే కాపాడబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మంగారు అప్పుడే చెప్పిపోయిండు, చెప్పలేదంటనకపోయేరు. చెప్పలేదనుకోకురి, మళ్ళా అన్నీ చెప్పే పోతుండ అన్నాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, చెప్పలేదనుకునేరు. కులం అనే తోక పక్కకెట్టుర్రి. ఆ తోక వల్ల మన ధర్మం, మన జాతి, ఈ దేశం, ఇటువంటివి ఎన్ని కోల్పోయామో లెక్కకు లేనన్ని కోల్పోయాం. అంతవరకు ఎందుకు? అద్భుతమైనటువంటి మనుల్లో ఒక మణి, 24 రకాల మనులు ఉండేవి భరతమాత ఒడిలో. అద్భుతమైనటువంటి ఒక మణి, కోహినూరు డైమండ్. ఈ దేశం దాటిపోవడానికి ఎవడు కారణం? పట్ట పగులు 10 మంది చూస్తున్నాగా ఓడమిని ఎక్కించుకొని పోయిండు ఒక ఆయన. ఎవరు? మనమే కారణం. అదే సోమనాథ్ దేవాలయాన్ని ఎన్నోసార్లు కూల్చారు. ఇట్లా మనం చేతులు కట్టుకొని నిలబడి చూసినాం. కారణం ఏంది? ఇటువంటి తోకలు అడ్డం పెట్టుకోవడం వల్లనే అವೆಲ್ಲ జరిగిపోయినాయి. కాబట్టి ఇటువంటివి మనం చిన్న చిన్న మనసులో పెట్టుకోకూడదు. ఇంతకుముందు మన శాసనసభ్యుల వారు, మన ఎమ్మెల్యే గారు అదే మాట అన్నారు. సుడప్ప చిన్న చిన్నవి మనసులో పెట్టుకోకురని చాలా అద్భుతంగా చెప్పిపోయారు. ఇంకొక చిన్న మాట, మన ఎమ్మెల్యే గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఆచార్యులు చెప్పారు, కాళ్ళకు చెప్పులు లేకుండా నేను మన ఎమ్మెల్యే ఇద్దరమే నడిచినాం, అందరు చెప్పులు వేసుకొని నడిచారు ఇంతకుముందు. ఎంత అద్భుతమైన విషయం అది. సరే, మేమంటే పాదరక్షకాలు త్యాగం చేసి 14 సంవత్సరాలు అయిపోయింది. కాంతా కనకములను త్యాగం చేయడంతో పాటు, జన్మను కూడా త్యాగం చేయడంతో పాటు, ఆ పాదరక్షకాలు కూడా త్యాగం చేశాము. కాళ్ళు అనేటివి మోడువారిపోయినాయి, బుద్ధి కూడా మోడువారిపోయింది. ఎవరేమన్నా పట్టించుకోకుండా అయిపోయింది. దున్నపోతులాగా అయిపోయింది నా మనస్సు. ఎందరో ఎన్నో ఫోన్లు చేస్తున్నారు ఈ మధ్యలో. ఏమోపా చాలా గట్టి గట్టిగా మాట్లాడతావు, ఎన్నో తరాల నుంచి మేము నమ్మకాలు పెట్టుకున్నాం దర్గాలకు పూజ చేయనీకే, ఎన్నో తరాల నుంచి మా పెద్దలు పీర్ల పండుగకు ఉరుసులు చేసిండ్రు, నీవెవరో అబ్బా, నిన్నగాక మొన్న వచ్చి మమ్మల్ని చేయొద్దంటామంటారు. ఇప్పుడు ఫోన్లు చేసి గట్టిగా మాట్లాడతారు. నేనేమో దున్నపోతులాగా ఏమన్నారు మీ ఇష్టం అని. నా కాళ్ళు మోడు వారిపోయినాయి, నా బుద్ధి మోడు వారిపోయింది. కాబట్టి ఎవరేమన్నా నేను పట్టించుకోను. నేను ఒకటే మాట చెప్పిన. ఆ మధ్యలో తుర్కాయన ఫోన్ చేసిండు, తూ ఐసా कैसा बोलता है, ऐसा कैसा बोलता है, हमारा पीरों में महिमा नहीं बोलता है, हमारा दरगाह में महिमा नहीं बोलता है. అరే భయ్, నీ మహిమలుండని ఏమన్నాడు, నీవు చేసుకోపోరా నాయన, నిన్నెవడు కాదన్నాడు. తుమ్కో దేఖ్లేగా ఐసా వైసా అరే నాయన, నేను ఎప్పుడో నా పిండం నేనే పెట్టుకొని సన్యాసినైనారా నాయన, నీవు నాకు ధమ్కిస్తావా? నీ ఎవరిని బెదిరిస్తున్నావురా నాయన? నువ్వు నన్ను ఏమైనా చేస్తే ఆగమైపోనీకి నాకేం నిల్లుందే, ఇల్లాలుందే? భయమో, నాకేమన్నా అయితే నా పెండ్లం ఏడుస్తుంది, నా పెండ్లం రండగాజులు వేసుకుంటుంది, నా పెండ్లం బొట్టు దుడుదనే భయం ఉందే. అరే భయ్, నేను అంబాత్రాయ క్షేత్రంలో ఉంటా, ఇప్పుడే రా దా. ఇంత గట్టిగా సవాల్ చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి నావి. కేవలం ఎందుకోసం?
నాకేం ఎకరా భూమి కబ్జా చేసినందుకు థ్రెట్ కాల్స్ వచ్చి లేవు. నన్ను బంగారు దోసుకొచ్చినందుకు థ్రెట్ కాల్స్ వచ్చి లేవు. మీకోసమే థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, నాకు ఇప్పటికి వస్తున్నాయి. మస్తు ఫోన్ చేస్తారు. హమ్ డరేంగే నై కిసీసే, నేను ఎవరికి బెదురుకోను. నేను డైరెక్ట్గా చెప్పేసిన, నేను ఎవరికి బెదురుకోను, నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సింహం భయపడితే దాని రాజు ఎందుకోసం అన్నారు చెప్పండి? వీధి కుక్క అంటారు. అది నా తత్వం. అలా నడిచి 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 కాళ్ళు మోరి పడిపోయినాయి. నేనైతే సునాయాసంగా నడిచాను. చాలా అద్భుతంగా ఫీల్ అయిన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. నా భూతో నా భవిష్యత్తు, నా భావానికి ఏ వ్యాఖ్య లేదు, ఏ వర్ణన లేదు. ఆచార్యులు నిజం చెప్తున్నా, చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీని ఫీల్ అయ్యాను ఇక్కడ నేను. మీ తపస్సు కనబడింది, మీ స్వచ్ఛత కనబడింది, మీ యొక్క నిరీక్షణ కనబడింది, మీ అన్వేషణ కనబడింది. మీ యొక్క తపస్సు వృధా కాదు. మీ యొక్క తపస్సు అద్వితీయమైనటువంటి ఈ క్షేత్రానికి సాకారం కాబోతుంది. భగవతి సాక్షిగా ఇది సత్యం, అగ్ని సాక్షి ఇది సత్యం. వేదగిరి అద్భుతంగా పరిణమిల్లబోతుంది భవిష్యత్తులో. దానికి అన్ని విధములుగా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కార్యాచరణంలో నేను ఉంటాను. మరి మీరందరూ కూడా ఉండాలి. ఉండకపోతే నేను చెప్తా ఇంక అమ్మవారికి, ఇప్పుడు వచ్చినట్ల కాదు, మీరందరూ ఉండాలి తప్పకుండా. ఇది ఏ గ్రామ శివార్లో ఉంది? తూంపల్లి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపురి. మీది మెయిన్ ప్రథమ కర్తవ్యం చూడప్ప. తూంపల్లెళ్ళు ఎవరన్నా వస్తే రారి, వచ్చి నిలబడిరా, నాకు ఫోన్ చేయరు, నేను కూడా వస్తా. తప్పకుండా రావాలి. ఎందుకంటే కొన్ని గుప్తమైన శక్తులు కుట్ర పన్నుతున్న ఈ వేదగిరి మీద మీకు తెలియదు. నా దృష్టికి వచ్చింది, అది తిరుగుతూ ఉంటే నాకు అర్థమైపోయింది. కొన్ని అదృశ్య శక్తులు ఈ గిరిని కబ్జా చేయాలని చెప్పి పన్నాగాలు పందుతున్నాయి. గతంలో పన్నిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఇక ముందు కూడా వేదగిరి వైపు ఎవడు కూడా కన్నెత్తి చూడకూడదు. వేదగిరి వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడకూడదు. ఇది సత్య సనాతన ధర్మానికి పట్టాభిషేకం చేయబడుతుంది. పరిపూర్ణమైనటువంటి వేదమాతకు ఈ క్షేత్రం పట్టాభిషేకం చేయబోతుంది. ఎవరు కూడా ఈ గిరిజోలికి రావద్దు, ఇక్కడ కన్నెత్తి చూడొద్దు. మరి ఈ సదవకాశాన్ని నాకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా మా ఆచార్యులకు గట్టిగా ఓసారి చప్పట్లు కొట్టండి. ఎవరన్నా ఏదైనా ఒక ఇంటికి పిలిచి, మా వెంకటరెడ్డి పిలిచిండు అనుకోండి, మా సర్పంచ్ సాబ్ పిలిచిండు అనుకోండి, నేనేమనుకుంటా అంటే వాళ్ళు నాలో గొప్పతనం చూసి పిలిచింటారు, అది వాళ్ళకు తెలిసిన సత్యం. నేనేమనుకుంటా, అమ్మా జగన్మాత, నా తపస్సు నా ఇంటికి ధారపోసేటటువంటి పాత్రతలో నన్ను వాడుకుంటున్నావు, నాకు చాలా ధన్యవాదాలు తల్లి అని నేను అమ్మకు చెప్పే వస్తా. ఈరోజు ఈ వేదగిరి కూడా నన్ను పంపించావు కాబట్టి నా శక్తిని ఇక్కడ ఉపయోగపరిచేటటువంటి పాత్రతలో ఒక చిన్న సమిధగా నన్ను వాడుతున్నావని అమ్మవారికి ఆజ్ఞ ఇచ్చి వచ్చాను. మనమందరం సంఘటితంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, వేదమాతను కాపాడాలి, గోమాతను కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. కాపాడితేనే మనమందరం హిందువులం, సనాతన బంధువులం. ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, వేద మాతాకి, గోమాతాకి, సత్య సనాతన ధర్మకి. శుభమస్తు. స్వస్తి.